అంటే ఇప్పుడు మార్పు అలా జరగకుండా వాళ్ళు మీ మాట వినకుండా ఆల్రెడీ ఒక రౌడీ షీటర్ ఒక 10 మంది బ్యాచ్ చేసుకుని వెళ్ళాడు. ఇక చర్చి మీరు అక్రమంగా అమ్మేశారని అక్కడ ఉన్న మీ విశ్వాసులందరినీ ఒక దగ్గరికి వేసి ఇప్పుడు సత్యబాబు గారు ఏ యేసుని వదిలినా మేమైతే యేసుప్రభుని వదలమని, యేసుప్రభు తప్ప వేరొక దేవుడు లేడు అని, ఆ తర్వాత మీ మీద కూడా డబ్బులు తీసుకొని పారిపోయినట్టు ఒక నింద, చర్చ్ అమ్మేసుకొని పోయినట్టు ఇంకొక నింద, లేదా శివశక్తి కరుణాకర్ డబ్బులు ఇస్తా అని చెప్పి ఆశ చూపించి ఇంకొక నింద, తర్వాత లేకపోతే మీరు కరుణాకర్ గారు ముందే ఫస్ట్ కుమ్మక్కయ్యి కావాలనే మిమ్మల్ని పాస్టర్గా అక్కడ జాయిన్ చేయించాడు 10 సంవత్సరాల క్రితం అని చెప్పేసి ఇంకొక నింద, ఇలా రకరకాల నిందలు ఆల్రెడీ మీ మీద మీ చర్చిలో ఉన్న వాళ్ళందరి మీద వేశారు. ఇట్లా ఏది దొరికితే అది, ఏది అవకాశం ఉంటుంది ఆల్రెడీ మీ విశ్వాసులందరికీ వీళ్ళు వేశారు. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ఖచ్చితంగా నమ్మారా నమ్మలేదా, అందరూ ఏదో ఒకటి నమ్ముతున్నారు లేదా విషయం పక్కన పెడితే, ఇప్పుడు ఈ నిందల గురించి మీరు ఏం